సీకేడీలో అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్లో స్టెమ్ సెల్స్ ఎంతవరకు పనిచేస్తాయి? చాలామంది వస్తున్నారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటున్నారు. స్టిల్ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే సీకేడీలో ఏ స్థాయిలో పనిచేస్తుంది, ఎన్ని రకాలుగా పనిచేస్తుంది అని కన్ఫ్యూషన్లోనే ఉన్నారు. చాలామందికి ఒక క్లారిటీ కోసం చెప్తున్నది ఏంటంటే 5 స్టేజ్లో కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. సో ఈ 5 స్టేజ్లో ఎప్పుడు స్టెమ్ సెల్ వేసినా కనీసం ఆ స్టేజ్లో ఆగిపోతుంది. తర్వాత నెమ్మదిగా రికవరీ స్టార్ట్ అవుద్ది. రెండవది, సీకేడీ నుంచి నెమ్మదిగా డయాలసిస్ లేకపోయిన వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఇన్ డయాలసిస్ తగ్గుతాయి. డయాలసిస్ చేసే అవసరాలు తగ్గుతాయి. తర్వాత నెమ్మదిగా రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది. మూడవది, డయాలసిస్ స్టేజ్లో ఉండి ట్రాన్స్ప్లాంట్ కోసం పోతున్న వాళ్ళు కూడా వస్తున్నారు. అలాంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ కోసం టైం దొరుకుద్ది. ఎందుకంటే కిడ్నీ ఫంక్షన్ని అక్కడితో సెట్ చేసి మళ్ళీ నెమ్మదిగా రికవరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఆల్ స్టేజెస్లో సీకేడీలో ఆల్ స్టేజెస్లో స్టెమ్ సెల్ ఉపయోగపడుతుంది. హోప్ దిస్ యూస్ఫుల్. షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్.